ఇది పౌలు గారు తిమోతికి రాసి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తున్నా అంటే, నీ యవ్వనమును బట్టి ఎవ్వడు నిన్ను తునీకరించబడకుండా ఉండాలి. మాటలు, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసునికి మాదిరిగా ఉండము. నేను వచ్చే వరకు చదువుటి యందు, హెచ్చరించటి యందు, బోధించటి యందు. ఈరోజు దేవుడు మాట్లాడే మాట దేనిలో చెప్పండి? ముఖ్యంగా ఇక్కడ మనం చదువుకున్న విషయాలు. నేను వచ్చే వరకు చదువుటి యందు, హెచ్చరించటి యందు, బోధించుట యందు. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. బోధించుట యందు అంటే ఇతరులకు దేవుని మాటలు వివరించే విషయంలో కూడా నువ్వు మాదిరి కలిగి ఉండాలి. ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే, ఈరోజు ఈ వాక్య భాగం మీకే బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలండి. బాబు జ్యోతిరాజు గారు, జ్యోతమ్మ గారు, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బోధించుట యందును హెచ్చరించుట యందు ఏం చేయాలంటండి? బోధించే సమయం నీకు దేవుడు ఇస్తున్నాడు. అంటే దేవుడు వాక్యమును నీకు ఇచ్చాను. అయితే ఈ వాక్యమును నువ్వేం చేయాలో తెలుసా? ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసులకు మాదిరిగా ఉండి నేను వచ్చే వరకు నువ్వు చదువుటలో, హెచ్చరించుటలో, బోధించుటలో నువ్వు జాగ్రత్తగా బ్రతకాలి. ఒక విషయాన్ని నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది తెలుసా అండి? వాక్యము వినివారికి, మీరందరూ కనలే, వాక్యము వినివారికి, సార్ చెప్పండి నాతో, వాక్యము వినివారికి ఒక్క తీర్పు, బోధించు వారికి రెండు తీర్పులు. మీరు చెప్తారు. బోధించే వారికి ఎన్ని తీర్పులు? రెండు. ఎందుకు ఈ మాట దేవుడు అంటాడు తెలుసా? బోధించేవాడు రెండు తీర్పులు ఎందుకు వస్తాయి తెలుసా? బోధించేవాడు ఆ బోధకు తగినట్టు బ్రతకాలి. ఏం చేయాలి? బోధించేవాడు ఆ బోధకు తగినట్టు. నువ్వు తప్పు చేస్తున్నావా? నువ్వు పాపం చేస్తున్నావా? నీ భార్యతో గొడవ పెట్టుకుంటున్నావా? నీ భర్తతో గొడవ పెట్టుకుంటున్నావా? నీ బిడ్డలతో గొడవ పెట్టుకుంటున్నావా? బోధించేసాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? పాస్టర్ అమ్మ గారితో గొడవ, పిల్లలతో సమాధానం ఉండదు. దేవుడు అంటున్నమాట, ఇదిగో బోధిస్తున్నావా? నువ్వు బోధిస్తున్నానయ్యా. మరి బోధిస్తున్న నువ్వు ఆ బోధను నువ్వేం చేయాలా? బోధను నీవు అనుసరించి నడవాలా. ఎందుకో తెలుసా? నీకు దేవుడు అంటున్నాడు, నీకు రెండు తీర్పులు ఉన్నాయి. దేవుడు అంటారు, బోధించడానికి నువ్వు అర్హతను నీకు ఇచ్చాను. బోధించిన నీవు ఆ బోధకు తగినట్టుగా బ్రతకాలి. ఏం చేయాలి? బోధకు తగినట్టుగా బ్రతకాలి. ఆ బోధ బోధించే నీవు ఆ బోధకు తగినట్టుగా బ్రతకాలంటే ఎక్కడండి? లేకపోతే మనల్ని ఏమంటారు తెలుసా అండి? ఏమంటే ఇతరులకు చెప్పడం కాదండి, దానిని మనమే ముందు ఎక్కడ అనుసరిస్తున్నారండి? రేపొద్దున నిన్ను ఎవరైనా ఇలా ప్రశ్నించకుండానట్లుగా నీ సేవా జీవితంలో మొట్టమొదటిగా మీరు బ్రతుకుదురుగాక. ఆమేన్. అండ్ ఒక విషయం ఏంటంటే, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దేవుడు త్వరలో సేవకుడికి వాడేసుకుంటాడు. సోదరుని చెప్పాలా? ఎందుకంటే కోత విస్తారము, పనివారు కొద్దిగా ఉన్నారు. ఈ విస్తారమైన కోత కోయటానికి ప్రతి ఒక్కడికి, ప్రతి పనివాడు దేవుడికి కావాలి. ఏమంటే నాకు ఈ పని చేత కాదు, నాకు ఈ పని రాదు అని నీవు దేవుడు పని వదిలేస్తే, దేవుడు నిన్ను వదిలేశాడా? వదలలేదే. బతిమాలి 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 అనేక సార్లు, అనేక దర్శనాలు, అనేక మాటలు, అనేక క్రియలు నీ జీవితంలో జరిగించి తన పనిలోనికి, తన చేనులోనికి నిన్ను తీసుకొచ్చాడు, తన ఫలములు కోయటానికి. అయితే ఈ విస్తారమైన కోత కోయటానికి వాక్యం అనే ఖడ్గాన్ని ఇచ్చాడు. ఈ ఖడ్గముని చేతబట్టి ప్రభువులో నీ జీవితం ఎలా ఉండదు తెచ్చా? బోధిస్తున్న నీవు, ఎవరైనా సరే, నేను ఇక్కడ నిలవబడిన నేను కావచ్చు, ఆడు కూర్చున్న మీరు కావచ్చు, ఎవరైనా వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా జీవించాలి. జీవించకపోతే అనుసరించినట్టుగా బ్రతకలేము. ఏం చేయలేం? అనుసరించిన వాడు జీవిస్తాడు. దేన్ని బట్టి? వాక్యమును బట్టి బ్రతుకుతాడండి. అనుసరించిన వాడు వాక్యాన్ని విడిచి బ్రతుకుతాడు. అనుసరించిన వాడు అంటే చదివాడు దేవుడు వాక్యాన్ని. దేవుడు ప్రేమలో, ప్రవర్తనలో, పవిత్రతలో చాలా జాగ్రత్తగా ఉండే అబ్బాయి అని చెప్పాడు. కానీ ప్రేమ కలిగి జీవించిన నీ జీవితంలో ప్రేమ ఉండదు. పవిత్రంగా బ్రతకరా అని బోధిస్తున్న నీ జీవితంలో పవిత్రత ఉండదు.
ఇలాంటి సమయంలోనే నీకు రెండు తీర్పులోనికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అంటే అన్నాడు ఇక్కడ, ప్రేమలో, ప్రవర్తనలో, విశ్వాసంలో మాదిరిగా ఉండి ఇంకో విషయం తెలిసి జాగ్రత్తగా బ్రతకాలి అన్నాడు. ఎలా బ్రతకాలి? నేను ఎన్నోసార్లు ఈ విషయాన్ని బోధించాను, మరొకసారి బోధిస్తున్నాను. క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. హల్లెలూయా. ఎలా బ్రతకాలండి? ఎందుకు జాగ్రత్తగా బ్రతకాలి? ఎందుకు జాగ్రత్తగా బ్రతకమని దేవుడు వాక్యం అంటుంది. పౌలు తీమోతిని గద్దిస్తున్నాడు, జాగ్రత్తగా బ్రతక. నువ్వు గద్దించే విషయంలో, బోధించే విషయంలో, ప్రవర్తన విషయంలో, ప్రేమ విషయంలో నిన్ను నువ్వు కాపాడుకుంటూ జాగ్రత్తగా బ్రతకు. ఇక్కడ ఉన్న నీవు నేను ముందు మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే ఇతరులకి నువ్వు ఏదైనా చెప్పగలవు. అంటే వాక్యాన్ని కావచ్చు, మంచి మాటలు చెప్పచ్చు, ఏ విషయంలో అయినా నువ్వు సమర్థుడిగా నిలవబడగలవు. ఎప్పుడు? నీలో సమాధానము ఉన్నప్పుడే, నీలో దేవుని యందు అట్టి విశ్వాసము నుంచి నువ్వు బ్రతికినప్పుడే దేవుని వాక్యాన్ని నువ్వు బోధించగలవు. స్తోత్రం చెప్పాలి అండి. ఇప్పుడు దేవుడు వాక్యాన్ని బోధించాం, దేవుడి మాటలు మనం తెలియజేసామండి. మనకి శత్రువు ఉన్నారండి, ఆ శత్రువునైనా ప్రేమించమన్నాడండి. ఎవరన్నారు? వాక్యం అంది. శత్రువుని ప్రేమించమన్నాడండి అని వాక్యాన్ని బోధించి, ఇదిగో నీ శత్రువును నువ్వు ప్రేమిస్తున్నావా? ముందు బోధిస్తున్నా, నువ్వు ప్రేమిస్తున్నావా? ఇక్కడ నిలబడి మాట్లాడిస్తున్నా, నేను ప్రేమిస్తున్నానా? ముందు అందుకే అన్నాడు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ లోకంలో బ్రతికే నీవు ఎక్కడ బ్రతుకుతున్నావు? క్రైస్తవుడు లోకంలోనే బ్రతుకుతున్నాడు, లోకంలో ఉన్నవాడు లోకంలోనే బ్రతుకుతున్నాడు. కానీ వారి జీవితాలు వేరే విధానముగా ఉంటాయండి. లోకంలో బ్రతుకువారు లోకం కొరకు బ్రతుకుతారు, క్రైస్తవుగా జీవించేవారు క్రీస్తు కొరకు లోకంలోనే బ్రతుకుతారు. స్తోత్రం చెప్పి. ఎందుకంటే వేరే ఎక్కడ బ్రతకలేం మనం, ఈ లోకంలోనే బ్రతకాలి. ఎప్పటి వరకు? చనిపోయే వరకు. చెప్పండి, చనిపోయే వరకు ఎక్కడ బ్రతకాలి? కాదని మనకు మరి వేరే లోకం ఏం లేదు కదా, వేరే దేశం ఏం లేదు, వేరే ప్రపంచం ఏం లేదు. ఇక్కడ లోకంలోనే బ్రతకాలి, లోకంలోనే బ్రతకాలి. కానీ లోకం నీకు అంటకుండా బ్రతకుదువు గాక. లోకంలో బ్రతుకు. వాక్యం అంటుంది లోకంలో బ్రతుకు, కానీ లోకము నీలోనికి రాకుండా బ్రతుకు. లోకము నీలోనికి రాకుండా ఎలా బ్రతకాలండి? అందుకే అన్నాడు జాగ్రత్తగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా బ్రతకటం చాలా మందికి రాదండి. ఎందుకంటే దేవుడు అంటే బోధిస్తున్న వాళ్ళకు కూడా భయం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాక్యం చదువుతారు కానీ ఆ వాక్యములకు భయపడిన వారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ మనం ఏం చేయాలంటే వాక్యానికి భయపడాలి, జాగ్రత్తగా బ్రతకాలంట. చూడండి ఆ మాట చదవండి ఒకసారి. 13వ వచనం. నేను వచ్చే వరకు చదువుట యందు, హెచ్చరించుట యందు, బోధించుట యందు జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి. ఏమండి, ఒక క్రైస్తవుడు లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. అలా బ్రతకకపోతే ఈ లోకంలో ఉన్న మనియాలు మనల్ని అంటుకుంటాయి. ఏం చేస్తాయి? చెప్పాలి, వెంటాడతాయి. ఎందుకంటే అవి నిన్ను విడిచిపెట్టదు. కాబట్టి బోధిస్తున్న నీవు ఏ వాక్యాన్ని నువ్వు బోధిస్తున్నావు, ఆ బోధకు ముందుగా కట్టుబడవలసింది నీవే, నీ కుటుంబమే. స్తోత్రం చెప్పాలి. ఎవరండి? ఎవరు? అర్థమైందండి? చెప్పాలండి, ధైర్యంగా చెప్పండి. నేను, నా కుటుంబమయ్యా. ఎలా బ్రతకాలండి? ఈ లోకంలో బ్రతుకుతున్నామండి, కానీ లోక ఆశలతో బ్రతకట్లేదు, లోక సంబంధమైన ఆశలతో బ్రతకట్లేదు, లోకంలో ఉన్న క్రియలతో బ్రతకలేదు. దేనితో బ్రతుకుతా ఉన్నాను? క్రీస్తు కొరకు. నేను చనిపోతే దేవుని యొక్క రాజ్యమునకు వెళ్తానని ఒక విశ్వాసంతో బ్రతుకుతున్నాను. అదే నా మాదిరి కలిగిన జీవితం. హల్లెలూయా. మాదిరి లేని జీవితాలండి. దేవుడు అంటున్నాడు మాదిరి కలిగి బ్రతకాలి. ఏం కలిగి బ్రతకాలి? మాదిరి కలిగి బ్రతకాలి. ఆ మాదిరి కలిగిన జీవితం నేను అంటాను యేసయ్య ఒక్కడ దగ్గరే ఉంది. స్తోత్రం. ఎవరి దగ్గర ఉంది? యేసయ్య ఒక్కడ దగ్గరే ఉంది, ఇంకెక్కడ లేదు. నువ్వెక్కడికి వెళ్ళు, ఏ స్థలంలోనికి వెళ్ళు, ఆ మాదిరి నా యేసయ్యలో కనిపిస్తుంది. ఆ మాదిరి ఈరోజు నీలో కనిపించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి వాక్యాన్ని బోధించే విషయంలో, వాక్యాన్ని వివరించే విషయంలో రెండు ఒకటే. కాబట్టి ఇతరులకు నువ్వు అందించే విషయంలో చాలా జాగ్రత్తగా దానిని నువ్వు
అందివ్వాలి. అందించిన నీవు అందుకోవాలి. ఏం చేయాలి? అందించాం, మనం కూడా దాన్ని అందిస్తాం. ఇతరులకి అందివ్వటంలోనే నువ్వు ముందుకు వెళ్ళగలగని దాన్ని నువ్వు అందుకోలేవు. ఎందుకంటే నువ్వు భయపడవు. ముందు ఏం చేయం? ముందు ఎవరు భయపడవు? మనం భయపడవు. బోధిస్తున్న మనము భయపడాలి. బోధిస్తున్న మన కుటుంబం దేవునికి విధేయత చూపినట్లుగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ కార్యక్రమం జరగటానికి కావలసిన అర్హతలు దేవుడు కొన్ని మనకిచ్చాడు. ఇక్కడ నిలవబడటానికి కొన్ని అర్హతలు మనకు కావాలి. అర్హతలు ఏంటి? ఏం కావాలండి? అర్హతలు ఏం కావాలి? ఆస్తులు, అంతస్తులు, అందం, చదువు, ఉద్యోగములు, ఇవి ఒక మనిషికి అర్హతలు కావు. ఎవరి దగ్గర? యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఇవేమి అర్హతలు కావు. అర్హత ఏంటంటే, ప్రభా రాత్రి అంతా ఏమన్నాడు? చేపలు పట్టినయా అన్నాడు. కానీ ఒక్క చేప కూడా పడలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ వడలోనికి వచ్చి, ఇదిగో ఇటువైపు నీ వలను వేయి, వేచిన వెంటనే పశ్చాత్తాప పొంది అన్నాడు, ప్రభా నేనెవరిని? పాపిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. ఏం చేశాడు? వెంటనే ప్రభు తన జీవితంలోకి వచ్చి ఏం చేశాడండి? పశ్చాత్తాపంతో భయపడ్డాడు దేవుడికి. ఎందుకంటే ఈయన ఎవరన్నాడు? దేవుడు. కాబట్టి ఆయనకి ఏం చేశాడు? భయపడ్డాడు. ఆయనకు భయపడి వాడిని అండి, పనికిరాని వాడిని, విద్య లేని వారిని ఎన్నుకున్నాడు. అందరూ ఆశ్చర్యపడేటట్టుగా వాడుకుంటే రాజు అన్నాడు, ఏంట్రా ఎలా వాడపడుతున్నారు వీళ్ళు? ఏంట మాటలు, ఏంట వాక్యాన్ని బోధించే విధానం ఏంటి? విద్య లేని పామరులు. కానీ వాళ్ళు వాడబడటానికి కారకుడు ఎవరండి? నాకున్న జ్ఞానం అండి, నాకున్న చదివేనండి, సార్ నాకున్న ఈ బలాన్ని బట్టే ఏదో నేను ఇలా పోరాడగలుగుతున్నానండి, వాడపడగలుగుతున్నానండి. అంతా ఎవరికి స్తోత్రం అండి? ఎవరికి చెప్పాలి మనం? ఈ బలం ఎవరిది? నీకు ఇచ్చిన ధనం ఎవరిది? ఈరోజు ఈ బ్రతుకు ఎవరిది? క్రీస్తు ప్రభు ఈ జీవితాన్ని నీకు ఇచ్చాడు. ఎవరెవలే. అదేంటండి, మా అమ్మ నాన్న ఇచ్చారు. ఎవరు? మా అమ్మ నాన్న ఇచ్చారు. అంటే ఆ గర్భంలో రూపింపబడక ముందు ఎవరు నిన్ను సృష్టించిన వాడు? ఎవరు నిన్ను కనిపెట్టిన వాడు? ఎవడు నిన్ను ఆ పిండంలో సృష్టించాడు? ఆయన అంటున్నాడు, గర్భంలో సృష్టించింది నేనురా. ఆయన కారకుడు అండి ఈరోజు. అందుకే ఆయన కారకుడు కాబట్టి నీ పట్ల ఉన్న ప్రణాళికను బట్టి నీ తలాంతులు, నీ ఆలోచనలు అన్ని మార్చి దేవుడి సన్నిధిలో ఈరోజు కూర్చోడానికి నీకేమిచ్చాడు? యోగ్యతనిచ్చాడు. కానీ నేను అంటాను, యోగ్యత లేని వాళ్ళమేనంటే ఏం లేదు. యోగ్యత లేని వాడినయ్యా, పనికిరాని వాడినయ్యా, పనికిరాని దానినయ్యా. అసలు నా జీవితం ఎంతకు పనికిరాదయ్యా, తునీకరించబడిన జీవితం. ఎన్నోసార్లు చెప్పాను, మరొకసారి చెప్తా ఉన్నాను. సేవా జీవితంలో మనిషికి వచ్చే ఏమొస్తుంది? మనిషికి కానుకలు అయ్యారు, దశంభాగాలు ఏమొస్తాయి? కానుకలు, దశంభాగాలు, వాటికి మించిన శ్రమలు, వాటికి మించిన ఏముంది? ప్రయాస ఉంటుందండి. ప్రయాస ఉంటుంది. అది శ్రమ కాదు, ప్రయాస. దేని కొరకు? ఎక్కడికి వచ్చాం మనం? ఇప్పుడు ఆయన ఫలాలనే తోటలో అడుగు పెట్టబడిన నీవు తన పనివాడిగా అంటే తన ఇచ్చిన పనిలో నమ్మకంగా పని చేయటమే దేవుడిచ్చిన నీకు ఆ బాధ్యతను పోగొట్టుకోకుండా కాపాడుకునేవాడిని దేవుడు పనివాడు అంటాడు. ఇప్పుడు నేను ఎవరంటే దేవుని పనివారు. ఎవరండి? దేవుని పనివారము. అంటే ఆయన దగ్గర పని చేయటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుని, నా అబ్బాయి నేను చేయలేనండి, అప్పుడు నాకు నీరసం వచ్చేస్తుందండి, ఈ పని నా వల్ల కాదండి అంటే దేవుడు ఇంకొకరిని కూడా ఏర్పరచుకోగలడు. కానీ ఏర్పరచుకుంటున్నాడా? దేవుడు ఎందుకే నిన్నే వెంటాడాడు? ఎందుకే దేవుడు నిన్నే వెంటాడుతున్నాడు? యోగ్యత ఉందనా? నీకు ఉద్యోగములు ఉన్నాయనా? చదువుకున్నావనా? బాగా ఏమీ లేవు కదా. ఏ అర్హత లేకపోతే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు కదా. ఈరోజు దేవుడు వాక్యాన్ని బోధించడానికి దేవుడితో ఒక స్థిరమైన ఆలోచనతో ఈరోజు ఆయన సన్నిధిలో నిన్ను నిలవబెట్టాడు కదా. ఇది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఏంటిది? ధన్యతని నువ్వు చెప్పగలగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో దేవుడు వాక్యాన్ని బోధించబడుతున్న నీ జీవితం
వాక్యాన్ని వింటున్నా నువ్వేం చేసుకోవాలా చెప్పండి? మార్చుకోవాలి. అంటే ఇదేంటి సార్ మారేం కాబట్టి కదా దేవుడి మందిరంలోకి వచ్చాం. ప్రతిరోజు దేవుడి వాక్యము చేత మనల్ని మనం సరి చేసుకోవాలని అంటుంది. ఏం చేయాలా? సరి చేసుకోవాలంటే ప్రతిరోజు ఒక క్రైస్తవుడు తన జీవితం త్రొట్టిల్లిపోకుండా, పడిపోకుండా, కృంగిపోకుండా, కుమిలిపోకుండా, అలసిపోకుండా ఏం చేస్తున్నాడు? తను తాను కాపాడుకుంటూ ఉండాలి. నేను ఈ సేవలోనికి వచ్చేటప్పుడు ఒక రోజు ఏమైందంటే, దేవుడు నిన్ను సేవకు పిలిచాడని, దేవుడు సేవ పిలిపించాడని మాట్లాడితే ఆ మాట మా బంధువులతో కూడా చెప్పుకోలేక ఒక విశ్వాసలాగా చర్చికి వెళ్ళి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి వస్తా ఉండేవాడిని. ఇంకా నా మీద ఇసాక్ గారే పెట్టరు, దేవునికి స్తోత్రం. ఆ మాట కూడా నేను దేవుడు సేవకు పిలిచాడని చెప్పుకుంటే నువ్వేం చేస్తావు తింగరనా కూడా అడుగుతానేమో అని భయంతో బైబిల్ స్టడీకి వెళ్ళొచ్చి చర్చికి వెళ్ళొచ్చానని చెప్పుకునే పరిస్థితి నా జీవితంలో ఉండేది. ఒకరోజు ఇలా కాదని మా పిల్లలు అన్నారు, మా డాడీ పాస్టర్ అయ్యారని చెప్పారు ఒక వ్యక్తితో. ఏం చేద్దాం పాస్టర్ అయ్యాడు? ఏం చేస్తాడు? ఏం చేయాలని పాస్టర్ అయ్యాడు? అబ్బో చాలా వచ్చినాడు దీని మీద స్పందన. వెంటనే నేను, ప్రభా అందరూ ఇలాగ అంటున్నారయ్యా బాబాయ్, నాకు ఈ సేవ కట్టినా వద్దు ప్రభా, నా వల్ల కాదు ప్రభా అని భయం వేసి ప్రార్థన చేసి ఒకరోజు ఏడ్చాను. ఏడ్చిన తర్వాత దైవజనుడు అలాంటి మనుషులకు భయపడుతున్న పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా, ఆయనే వాడుకుంటాడు అని చెప్పింది. నా జీవితాన్ని అలా కొనసాగించి ఓ రోజు అక్కడ కొద్దిగా సిగ్గు విడిసి, అంటే దాన్ని సిగ్గు కాదు, అప్పట్లో నేను దాన్ని సిగ్గు అనుకున్నాను కాబట్టి, అయితే కొంతమందికి నేను సేవ చేస్తున్నానని చెప్పుకుని ముందుకు వెళ్తా ఉంటే ఆ సేవా జీవితంలో నేను దేవుడిని అంగీకరించానని తెలిసిన తర్వాత చాలా మంది వదిలేశారు. ఈ సేవ మొదలెట్టిన తర్వాత మొత్తం వదిలేశారు. కానీ ఏలూరు సేవా జీవితంలోనికి వెళ్ళమని దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు, ఈ ఊరు వచ్చేటప్పుడు, మీరు సేవకి వెళ్తున్నారు కదండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు అని చెప్పిన వ్యక్తి ఒక్కడు నిలవబడలేదండి. అంటే ఎవరు సపోర్ట్ మాట్లాడట్లేదు. ఒక్క మనిషేనా పర్వాలేదండి వాడుకుంటాడంటే అంత ధైర్యం అమ్మా, పర్వాలేదండి దేవుడు నిలవబెడతాడండి అని ఒక్క మనిషి చెప్పగలిగితే ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసా? ఎవ్వరు లేరు. ఆ రోజు ఆ కాకినాడ నుంచి ఏలూరు బయలుదేరేటప్పుడు నా 2 బిడ్డల్ని తీసుకుని, ఆ వయసులో పిల్లల్ని 2 తీసుకుని నేను బండి మీద బయలుదేరి వచ్చేటప్పుడు కన్నీళ్లతో నేను ఈ ఊరు వచ్చాను. కట్టుబట్టలతో వచ్చాను చెప్పడానికి, 2 జతల బట్టలతో ఈ ఊరు వచ్చాను నేను. ఆ వచ్చేటప్పుడు నా జీవితం త్రావంతా ఏడుతూనే వచ్చాను నేను, నా భార్య. ఎందుకంటే ఎల్లవయ్య వాడుకుంటాడు అన్నవాడు ఎవడన్నా ఉంటే కదా. వచ్చావు చేటబారు ప్రాంతంలో సేవా జీవితాన్ని మొదలు పెట్టాం. ఆ రోజు 6 వచ్చారండి, 6 వచ్చారు. ఒక ఇంట్లో ప్రార్థన పెట్టాను. 3 నెలలు అక్కడ ప్రార్థన జరిగిన తర్వాత, ఇక్కడ ఏంటి ప్రార్థనలు పెడుతున్నారు, దెయ్యాలు గట్ట విడిపిస్తుంటే ఎవరో పాస్టర్ గారు కాకినాడ చూస్తున్నాడు అంటే ఇల్లు ఖాళీ చేస్తారు. 3 నెలలు 3 నెలల్లో ఇల్లు ఖాళీ చేపించేస్తే ఇంకా నెక్స్ట్ సండే కల్లా మాకు ఇల్లు కావాలి. ప్రయాసపడిపోతున్నాం. ఏలూరు తిరిగితే మళ్ళీ నెక్స్ట్ ఆదివారం నాటికి నాయంద్ర కాలనీలో ఒక చిన్న రేకుల చెట్టు తీసుకుని, 2 గదులు రేకుల చెట్టు తీసుకుని 4-5 పోర్షన్లు బారుది. అందులో ఒక్క భాగంలో ఒక చివరి భాగాన్ని మాకు దేవుడు ఇచ్చాడు. ఆ భాగాన్ని తీసుకుని అక్కడ అందులోనే సేవ అండి. పెద్ద గదిలోనేమో దేవుడి మందిరం, చిన్న వంట గదిలోనేమో పడుకోవటం, అందులోనే వండుకోవటం. ఆదివారం వచ్చేసరికి అవన్నీ పక్కకు పేర్చేసుకుని అమ్మగారు నేను ఒక దుప్పటి మోసుకేసుకునేవాళ్ళు. ఎందుకంటే రెంట కట్టలేని బ్రతుకు. ఆ మందిరం తీసుకున్నప్పుడు దాని రెంట 800 రూపాయలు. దాన్ని కట్టడానికి కూడా ఆ రోజు డబ్బులు లేకపోతే, ఆ రోజు సారమ్మ గారు, అబ్రహం గారు, వీరంతా కూడా అక్షయ వాళ్ళందరూ నిలబడి మేము కడతామండి అని అద్దెని వాళ్ళే కట్టి ఆ సేవ జీవితం ఆ రోజు అక్కడ నిలబెట్టారు. ఆ సేవలో నేను ముందుకు వెళుతున్నప్పుడు, ఆ సేవలో నాకు వచ్చిన కష్టం అంతా ఇంత కాదండి. నాకెందుకు నాకు ఈ మాట అనిపిస్తూ ఉంటుందంటే, ఒకవేళ కన్న కూతురన్న అమ్మ నా పరిస్థితి కోరాలని వస్తే ఏడిస్తే తల్లి కడుపులో పెట్టుకుంటుంది అంటారు కదా. ఆ కడుపులో పెట్టుకుని ఏం పర్వాలేదయ్యా సేవ చే దేవుడు ఆడుకుంటాడని అంటానికి ఒక్క వ్యక్తి లేరని చెప్పాను కదా. లేరు, నేనున్నాను అన్నవాడు ఎవడూ లేడు. ఒంటరి జీవితం అయిపోయిందండి మాది. సేవ మొదలు పెట్టాం, ఎలా జీవితం వెళ్తుందో మాకే అర్థం కావట్లేదు.
ఒక విషయం తెలుసా అండి, ఆదివారం నాడు ఆరాధన పెడితే 65 రూపాయలు కానుక వచ్చింది. 65 రూపాయలు కానుకతో ఒక కుటుంబం పోషింపబడాలి. చాలా ఏడుపు వచ్చింది. పనికి వెళ్తే రోజుకి 500 వచ్చేది. వారం అంతా ఏడ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే 65 రూపాయలు కానుక వచ్చింది. ఎలా బ్రతకాలి? ఏడుపు వచ్చింది నాకు. ఆ ఏడుస్తూ నా వల్ల కాదేమో ఈ సేవ చేయటం, ఈ 65 రూపాయలతో మనం ఎలా బ్రతకలేమని నా భార్యతో చెప్తే, ఏం కాదండి, దేవుడు సేవ జీవితంలో మనం ఇలా ముందుకు వెళ్ళగలిగితేనే, వీటిని జయించి నిలబడగలిగితేనే సేవలో విజయం వస్తుంది, లేకపోతే అపవిజయం పొందుతాం. మన వాళ్ళు చెప్పినవన్నీ మన జీవితంలో జరుగుతాయి అన్నది. భయం వేసినామో ఇలా కాదు, ఇలాగే ఉండాలి. చెప్తే నమ్మరు. అప్పటికి సేవ మొదలుపెట్టి సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత అండి, ఆ రోజు ఆదివారం వచ్చిన కానుకలు చెప్పాను కదా, 65 రూపాయలు 110 రూపాయలు కానుక వచ్చింది. అమ్మ స్తోత్రం చెప్పండి. పిల్లలకి ఏదో అయ్యి ఉంటాయి కదండి, కరెంట్ బిల్ కట్టాలి, ఇవన్నీ మరి ఇల్లు అద్దెలు ఉంటాయి కదా. అంటే కొన్ని రోజులు అయిన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత ఒక ఇల్లు తీసుకుని 1000 రూపాయలు పెట్టి దేవుడు అంత కృప చూపించాడు. ఆ 1000 రూపాయలు తీసి ఇల్లు పెట్టుకున్నా ఏమైందంటే, ఆదివారం నుండి మంగళవారం నాడు వరకు నేను నా భార్యకి నాకు తాగటానికి టీ లేదు, పాలు టీ పొడి లేదు మా ఇంట్లో. ఆదివారం తాగేమంటే, ఆదివారం ఎప్పుడు తాగేమంటే ఆరాధన అయిన తర్వాత మధ్యాహ్నం ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఆ రోజు టీ తాగాం మా భార్య నేను, అయిపోయింది. సోమవారం అంతా టీ లేదు, మంగళవారం అంతా టీ లేదు. మంగళవారం నైట్ మేము గృహదర్శనానికి వెళ్తాం. మంగళవారం ఆ రోజు ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా ఎవరైతే ముందు వెళ్ళగానే టీ పెడతారో చూసుకుని ఆ రోజు వాళ్ళ ఇంటికి గృహప్రార్థనకి వెళ్ళాను. అంటే ఇది నన్ను దేవుని అవమానపరచాలని చెప్పట్లేదు, నా జీవితాన్ని మీకు తెలియాలి అనేది మాత్రమే చెప్తున్నాను. అయితే ఆ రోజు వెళ్ళి అలా కూర్చుంటే అప్పుడు టీ పెట్టితే బేగా ఎందుకో తెలుసా అండి, 3 రోజుల నుంచి టీ లేదు కదా, తల అంత బద్దలు అయిపోతా ఉంది. ఏం చేయాలో అర్థం కాక అడగలేం కదండి, అమ్మకు టీ పెట్టండి. అలా ఉంటూ ఆ టీ పెట్టించిన తర్వాత తాగి ఆ కుటుంబం వరకు ప్రార్థన చేసి 4-5 గృహాలు దర్శించడానికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి ప్రార్థన చేసి ఆ రోజు వచ్చి, ఎంత సేవ ప్రభా, అప్పటికి దేవుడు ఒక 5-6 కుటుంబాలు ఇచ్చాడు సేవ. అలా మరి సంవత్సరం అయింది కదండి, 5-6 కుటుంబాలు ఇచ్చిన, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేదు. ఆ 5-6 కుటుంబాలతో నేను పోషింపబడుతున్నాను. దేవుడు నాకు ఆ రీతిగా ఏదో ఒక రకంగా ఆర్థిక సహాయం, ఆ ఆర్థిక సహాయం ఆ సంవత్సరం తర్వాత కూడా 2 రోజులు టీ లేని ఆర్థిక పరిస్థితుల్లో ఉంది నా జీవితం. అలాంటి నా జీవితంలోనే ఇంకా నా భార్య నేను ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటంటే, అసలు ఎలాగున్నా పర్వాలేదు, ఈ సేవ చేయాలి. ఎందుకు చేయాలి అండి? ఎందుకు చేయాలి కాదు, మమ్మల్ని చూసి అన్నారు కదా ఏం చేస్తావు సేవ అని. మమ్మల్ని చూసి అన్నారు ఒక సంవత్సరం చేసి మానేస్తారని. అదే బతుకొచ్చింది. సంవత్సరం అయ్యేసరికి ఇలాంటి పద్ధతిలో ఉన్నాం. ఆ భయం వచ్చి, లేదు వీళ్ళందరూ ఎదుట ఒక ఘనమైన కుటుంబంగా ఉండాలంటే మనం ఇలా ఉండకూడదు అని ఒక నిర్ణయం తీసుకుని అండి, ఒకరోజు గృహదర్శనాలకి వెళ్ళటానికి కూడా బండి లేకపోతే నడిచెల్లి వచ్చేవాళ్ళం. ప్రార్థనకి మందిరానికి కూడా నడిచెల్లి వచ్చేవాళ్ళు అండి, 3 కిలోమీటర్లు. వాహనం కూడా లేదు. దయ తలసి మహానుభావుడు అనిల్ గారు అని ఒక ఆయన మన సన్నిధిలో మా బావగారు, ఆయన దయ తలిసి దేవుడు ఆయనతో మాట్లాడి వాడి బండి పట్టుకొచ్చి ఇంటి దగ్గర పెట్టి, ఈ బండి వాడుకోండి అయ్యగా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఆ రోజు నుంచి నా జీవితాన్ని దేవుడు అనిపించింది, నన్ను ఆశీర్వదిస్తాడేమో, నా బ్రతుకు మారుతాడేమో అని ఆ రోజు నా జీవితం అనిపించింది. అక్కడ నుండి దేవుని సేవ జీవితం అలా ఎదుగుతూ దేవుడు కొన్ని కుటుంబాన్ని ఇచ్చాడు. ఏమండి 7 సంవత్సరాలు నా జీవితంలో, ఏమండి అంటే ఇంచుమించు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల వరకు నాకు ఆర్థిక పరిస్థితి వదిలిపోలేదు. ఏం బాలేదు? ఎక్కడ మా సేవా జీవితంలో 2.5 సంవత్సరాల పాటు ఆర్థిక పరిస్థితి నన్ను వదిలిపోలే. దేవుడు అంగీకరించబడి రక్షణ పొంది ప్రభు సన్నిధిలోనండి జరగలేకపోతే, ఏదైనా ఒక కార్యం జరగకపోతే, ఈరోజు దేవుని వదిలేసే వాళ్ళు ఎంతమంది లేరు. నా జీవితం దేవుని అంగీకరించిన తర్వాత 2.5 సంవత్సరాలు నా జీవితం అంతా పాడైంది. నా సాక్షి యూట్యూబ్లో ఉంది, మీరు అందరూ చాలా మంది చూశారు, మీకు తెలుసు. అంటే ప్రభుని అంగీకరించిన తర్వాత 2.5 సంవత్సరాలు పాడైంది. సేవ జీవితంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు నా జీవితంలో కడుపు నిండా అన్నం తినలేదు. నా భార్యకి అన్నం కడుపు నిండా పెట్టలేదండి. నా బిడ్డలకు కడుపు నిండా అన్నం పెట్టలేదండి. వాళ్ళకి కావాల్సినది ఏది కూడా పెట్టలేని అలాంటి దరిద్రపు ఆ అనుభవం అంతా నేను అనుభవించాను.
లోకంలో బ్రతికినప్పుడు చాలా బాగా బ్రతికేమో అనుకోవచ్చు. అంటే భౌతికంగా బ్రతికమంటేనండి, భౌతికమైన ఆశీర్వాదం వేరు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వేరు. అప్పుడు కష్టపడి ఉండేవాడిని కాబట్టి నా బిడ్డలు ఎలాగైనా పోషించేసుకుంటానన్న ధైర్యం ఉండేది. ఈ సేవలో 5 సంవత్సరాలు అంటే అబ్బా 2.5 సంవత్సరాలు మా పిల్లలకి మీకు విషయం తెలుసా, మన చేపల మార్కెట్ దగ్గర ఒక స్వీట్ బండి ఉంటుందండి. ఆ స్వీట్ బండి దగ్గర ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక్కడే కట్టాడు 5 రూపాయల పొట్లం. నువ్వు ఏదైనా కట్టించుకో, 5 రూపాయలు కట్టేవాడు. 20 రూపాయలు ఇస్తే 4 బట్టలు కట్టేవాడు. వారం అంతా నా పిల్లలకు పెట్టేవారండి. ఇది నేను సిగ్గుపడటానికో మిమ్మల్ని సిగ్గుపరచడానికో ఏసైనా సిగ్గుపరచడానికి చెప్పట్లేదు. అలా బ్రతికి అలా ఏడ్చి నీ చేసిందల్లా ఏంటో తెలుసా అండి, ఎక్కడ ఏడలేదు, ఎవరి దగ్గరికి ఏడలేదు. కనీసం ఆ రోజు 2 రోజులు టీ తాగకపోయినా వెళ్ళి అమ్మాయి 2 రోజుల నుంచి టీ లేదు, కొద్దిగా టీ పెట్టండి అని కూడా అడగల. ప్రభా పిలిచావు కదా, నీ ఇష్టం, ఎలా వాడుకో అనే దేవుడి కొరకు బ్రతికాను. ఈరోజు 7 సంవత్సరాలు అద్దె చర్చిలో 7 సంవత్సరాలు బ్రతికామండి. హల్లెలూయా. 7 సంవత్సరాలు మా సేవ జీవితంలో దేవుడు 80 మంది 90 మంది దాకా ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నిలవబడిన వాళ్ళు ఎంతమందో తెలుసా అండి? ఒకే ఒక కుటుంబం. స్తోత్రం చెప్పండి. ఒకే ఒక కుటుంబం అండి. మీరందరూ కూడా వదిలి వెళ్ళిపోయారు. ఇక్కడున్న మీరందరూ కూడా వదిలి వెళ్ళిపోయారు. ఎందుకంటే మీ అవసరతలను బట్టో, మీ ఆర్థికతను బట్టో, ఆరోగ్యములను బట్టో, ఏ విషయంలోనో ఆ వచ్చిన వాళ్ళందరూ ఒకరు వాళ్ళ జీవితాల కొరకు, వారి ఆలోచన కొరకు, వారి పిల్లల కొరకు, చదువుల కొరకు సంఘాన్ని వదిలి అందరూ వెళ్ళిపోయారు. ఇదిగోండి అబ్రహాం గారి కుటుంబం, ఆయన భార్య, ఆయన బిడ్డలు, ఈ 4 తేజతో 5. ఈ 5 నా జీవితం మళ్ళీ మొదలెట్టానండి. ఎలాగా? పాత జీవితాన్ని గుర్తొచ్చేది నాకు. అయ్యో ఇన్ని ఆత్మలు సంపాదించుకుంటే ఇన్ని ఆత్మలు వెళ్ళిపోయినాయే. కొంతమంది ఎలాకాలం మాటలు గారు ఏదో తప్పు చేసి ఉంటాడు, వెళ్ళిపోతున్నారు. మాస్టర్ గారు ప్రవర్తన బాగుండి ఉండదు, సంఘానికి నచ్చి ఉండదు, పోతున్నారు. ఏంటయ్యా అందరూ అలా వదిలి వెళ్ళిపోతున్నారు. ఉండి పగిలిపోతూ ఉండేది ఆ మాటలు కూడా అండి. ఎందుకో తెలుసా, దేవుడు సత్యాన్ని చెప్తే, దేవుడు వాక్యాన్ని సత్యాన్ని బోధిస్తే నిలవబడటం కష్టమా కాదండి. ఒక మనిషిని వాక్యము ద్వారా పాపాన్ని ఎత్తి చూపిస్తే ఆ మనిషికి ఏమనిపిస్తుందండి? అమ్మో పాస్టర్ గారు ఎక్కడో చూసుకుంటాడు నన్ను, అంతేకాదు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం మానేసి ఇంకో చర్చికి వెళ్ళిపోతాం అనేటట్టుగా ఆ వాక్యము వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే నవ్విస్తూ, మీ అంత గొప్పవాళ్ళు లేడండి, మీ అంత మంచోళ్ళు లేరండి, ఈరోజు ఎలా ఉన్నానండి, అలా ఉన్నానండి. పొగడబడిన సంఘాలు ఈరోజు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. హల్లెలూయా అండి. వెళ్ళిపోతే ఈ ఒక్క కుటుంబాన్ని పట్టుకుని మళ్ళీ నేను ఇంచుమించు 2 సంవత్సరాలు మళ్ళీ ఏడ్చి మళ్ళీ దేవుడి దగ్గర నా భార్య నేను కాళ్ళు పట్టుకుని ఏడ్చాం. మధ్యలో కరోనా వచ్చింది. కరోనా వస్తే మనం చెప్పాను, మరి మీరు ఉన్నారు కాబట్టి మళ్ళీ చిన్న ఆ కరోనాలో 3 రోజులు అబ్బాయిని అయిపోతావు చెప్పారు. 3 రోజులు టైం ఇచ్చారండి. ఆ 3 రోజుల్లో ఏడ్చా మళ్ళీ దేవుడి దగ్గర పడి. 3 రోజుల్లో దేవుడు మరలా స్వస్థపరిచారు. నువ్వెక్కడ చచ్చిపోతారా బాబు, దేవుడు నీతో అనేకులు బ్రతికించాలని దేవుడు మళ్ళీ ఇక్కడ నిలబెట్టాడు. స్తోత్రం. వెళ్ళిపోయిన అందరినీ జ్ఞాపకం చేసుకునే ప్రభా మాట ఇచ్చావు. మరి అందరి దగ్గర మళ్ళీ నా బ్రతుకు ఏమవుతుందని ఏడిస్తే ఆ కరోనాలో దేవుడు బ్రతికించి అక్కడ నుండి ఆ కరోనా, ఆ భయంకర మరణం నుండి బయటకు వచ్చిన తర్వాత నుండి నా జీవితం అంతా మార్చడం నా దేవుడు. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఆ తర్వాత నా జీవితాన్ని తారుమారు చేశాడు. అప్పుడు వరకు నేను 7 రోజులు ఎక్కడికి వెళ్ళలేదు. ఆ కరోనా స్టార్ట్ అయింది, బతికాను, బయటకు వచ్చాను. ప్రభా చచ్చిపోయేదాకా ఇంక నీ కొరకు నా భార్య నేను బ్రతుకుతాను తీర్మానం చేసుకున్నాను. ఆ రోజు నుంచి ఈరోజు అనేక ప్రాంతాల పరిచర్యకి వెళ్ళగలుగుతున్నానండి. అండి ఈరోజు ఇక్కడ ఉన్న మీరు ఖమ్మం కానీ, హైదరాబాద్ కానీ, అమలాపురం కానీ, లేకపోతే ఇంకా కొన్ని ఊర్లు ఉన్నాయి. అంటే ఆ ఊరు తక్కువ వెళ్తాం, ఈ ఊర్లన్నీ కూడా ఎక్కువగా పరిచర్యకి తిరగలుగుతున్నాం. ఈరోజు నన్ను అందరూ ప్రేమించే వాళ్ళు ఉన్నారు అండి. ఆ రోజు అందరూ నన్ను ద్వేషించారు. ఆ రోజు నన్ను ద్వేషించిన వాడు కూడా ఈ రోజు నన్ను ప్రేమిస్తున్నాడు.
ఆ రోజు నన్ను వెళ్తే ఎంతమంది వస్తున్నారు చర్చికి అన్నవాడు కూడా ఈ రోజు నేను వెళ్తుంటే తల దించుకుని వెళ్తా ఉన్నాడు. నీకు చెప్తున్నాను, ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా తెలుసండి? ఒక రోజు నువ్వు అవమానం పొందినా, శ్రమ పొందినా, దేవుడు ఎలాంటి నీ జీవితం అనుభవించినా కానీ ఒక దినము దేవుడు ఇవ్వబోతున్నా. అది ఘనమైన దినము. చెప్పడం కొట్టాలా? అది ఘనమైన దినం అండి. అది దేవుడు ఎదుట నువ్వు నమ్మకంగా నిలబడితే ఇస్తాడు. వాలిపోతే, పడిపోతే, చాలిపోతే, తొట్టిల్లిపోతే, కుంగిపోతే నీ చేయలేని అనుకుంటే ఇచ్చేది కాదు. ఇది దేవుడు కొరకు బ్రతికితే ఇచ్చేదండి. స్తోత్రం చెప్పాలి. బ్రతికానండి అయ్యా, నా ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకు బ్రతుకుతాను. ఎవడేదనుకున్నా సరే ఐ డోంట్ కేర్ అని చెప్పినంత దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడి కొరకే బ్రతుకుతున్నాం. ఏమండి, ఈ రోజు వరకు నా జీవితం దేవునికి తప్ప మరొకటి లేదు. ఇంకో విషయం తెలుసా? నేను గద్దిస్తాను, తిడతాను, ప్రేమిస్తాను. స్తోత్రం చెప్పండి. తిడతాను. ఆ క్రమశిక్షణ తప్పేటప్పుడు కొడుకుని తండ్రి గద్దిస్తాడా, గద్దించడండి? అదే నేను చేశాను. ఆ గద్దెంపుకి కొంతమంది పడిపోయి ఈ పాడతారు మనం ఉండలేమండి, పాడతారు మనం ఉండలేమండి. అబ్బే వాక్యం అంటాడు ఎత్తి తిట్టేస్తున్నాడండి. అలాంటి వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. మీకు అర్థమై ఉంటుంది. హల్లెలూయా. ఏమండి, పర్వాలేదయ్యా, ఇలా బోధిస్తేనే మేము బాగా నీతిగా బ్రతుకుతున్న వాళ్ళందరూ ఇదిగోండి ఇక్కడ ఉన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ రోజు కూడా వాళ్ళందరూ వెళ్ళిపోరు కదా, వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళందరూ తిరిగి ఈరోజు మళ్ళీ వచ్చి మళ్ళీ నన్ను ప్రేమిస్తున్నారండి. దేవుడికి స్తోత్రం. నా జీవితం చాలా భయంకరం అండి. అలాంటి భయంకరం నా జీవితంలో నుంచి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. సేవ చేసేటప్పుడైనా, దేవుడు పని చేసేటప్పుడైనా ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమ ఉంటుందండి. ఎందుకు తెలుసా? ఆత్మను రక్షిస్తావు కాబట్టి. చెప్పండి, ఆత్మను రక్షిస్తావు కాబట్టి. ఒక మంచి పని చేసేవాడికి ఏముంటుంది? శోధన ఉంటుంది. పాపంలో పోయేవాడికి ఏముంటుంది సార్? తప్పుల పోయేవాడికి ఏముంటుంది? వాడికి ఒక్కసారి చూపిస్తుంది. మనకి అబ్బో ప్రతి దినము ప్రభా సన్నిపోవచ్చున్నాను. ఏమవుతున్నాను? ఒక క్రైస్తవుడు ప్రతిరోజు చచ్చిపోతాడు. ప్రతిరోజు ప్రతి విషయంలో తాను చంపుకోవాలండి. ఏ విషయంలో? కంటి చూపు విషయంలో తాను చంపుకోవాలి. నోటి మాట విషయంలో తాను చంపుకోవాలి. చేతులతో చేసే పని విషయంలో తాను చంపుకోవాలి. కాలి నడకతో చేసే పనిని తాను చంపుకోవాలి. ప్రతిరోజు నీ క్రైస్తవ జీవితంలో ఆ దినం వాళ్ళకి బూతులు మాట్లాడలేకపోతే ఉండలేకపోతే అనుకున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఏం చేయకూడదు? నోటి నుంచి వచ్చే బూతు పాపం అంటుంది కదా, చేతి నుంచి చేసే పాపం ఉంది కదా, కాలి నుంచి చేసే ఈ పాపము దేవుడికి అంటకుండానట్లుగా నువ్వు చచ్చిపోయే వరకు దేవుడి కొరకు బ్రతకండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు బ్రతికితేనేనండి నేను అంటున్నాను దేవుని రాజ్యానికి వెళ్తావు. అది ఎల్లో ఖచ్చితంగా ఖండించి చెబుతాను. ఈ మాట చాలా మంది చెప్పట్లేదు. బ్రతుకు ఏముందండి, తప్పు చేస్తే నీ ఇతమంతుడు 7 సార్లు పడిపోయాడంట, తిరిగి లేచాడంట. ఈ వాక్యమును వింటున్నాం అంతే. 7 మార్లు పడ్డాడు. ఎన్ని మార్లు ఒక మనిషి జారిపోతున్నాడు, పడిపోతున్నాడు, తట్టెళ్ళిపోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడిలో నుంచి పడిపోకుండానట్లుగా కాపాడుకుంటూ బ్రతకండి. నేను బోధించే బాధ ఇది ఒక్కటే. నీ ఆత్మీయ జీవితంలోంచి పడిపోవద్దు అండి. నీ ప్రార్థన జీవితంలోంచి పడిపోవద్దు. నీ బైబిల్ జీవితంలోంచి పడిపోవద్దు. ఆ సంఘంతో చేసే సహవాసం నుంచి పడిపోవద్దు. సేవకులతో చేసే సహవాసం నుంచి పడిపోవద్దు. వీటన్నిటిలో ఒక క్రైస్తవుడు ప్రతి దినము ఎదగాలి. ఏం చేయాలి? ఎదగాలి. తాను ప్రతి విషయంలో చంపుకోవాలి. చంపుకోకపోతే క్రైస్తవుడికి బ్రతకలేవు. స్తోత్రం చెప్పాలి. చంపుకోకపోతే బ్రతకలేవు అంటే దానికి అర్థం అవుతుందండి. అంటే నా వల్ల కాదండి, నేను దీన్ని మానలేకపోతున్నానండి, నా వల్ల కాదండి ఇది చేయకుండా ఉండలేకపోతున్నానండి, నా వల్ల కాదండి ఇది వాడకుండా ఉండలేకపోతున్నానండి అని అంటున్నావు అంటే నువ్వు ఇంకా లోకం కొరకు బ్రతుకుతున్నావు అంటాను. లేదండి, చంపుకున్నాను, నా నేత్రాశను చంపుకున్నానండి, తన అపేక్షను చంపుకున్నానండి, పాపం అనే ప్రతి ఆలోచన చంపుకున్నానండి. యేసయ్య వీటన్నిటిని చంపుకునే ఈరోజు తను మనకి నేర్పించాడు. ఏం చేశాడు? తాను చంపుకుని మనకు నేర్పించాడు. తను వీటన్నిటిని చంపుకుని జయించాడు. దేన్ని జయించాడండి? లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని జయించాడు. స్తోత్రం చెప్పండి. లోకంలో చాలా పాపాలు ఉన్నాయి.
ఒక మనిషిని పాడు చేసేది, నిన్ను ప్రార్థన నుంచి దూరం చేసేది, సంఘానికి దూరం చేసేది, సేవకులకు దూరం చేసేది, ప్రార్థన జీవితానికి దూరం చేసేది చాలా ఉంటాయి. ఇవన్నిటికీ నువ్వు దగ్గర అవుతే సంఘానికి దూరం అయిపోతావు. జాగ్రత్త. పాత నిధులతో కొద్ది కొత్త నిధులు వస్తుంది, ఏం పర్వాలేదు. సేవకుడికి నువ్వు కాకపోతే ఇంకొక ఆత్మనన్న దేవుడు వస్తాడు, కానీ నువ్వు పాడైపోతే చెప్పండి. ఒకవేళ నీ జీవితం పాడైపోతే పరలోకపులో తండ్రి ఎంత ఏడుస్తాడో, రక్షించడానికి ప్రయాసపడిన ఆ దైవజనుడు అలాగే ఏడుస్తారండి. ఒకరోజు వెళ్ళిపోయినప్పుడు మేమందరం అలాగే ఏడ్చాము. ఎంత ఏడుస్తారు అంటే, తన కడుపును పుట్టిన బిడ్డ సంవత్సరం తర్వాత చచ్చిపోతాయండి. ఇప్పుడు పుట్టుకతో పుట్టిందని డాక్టర్ చూసి అన్నాడు, పుట్టేటప్పటికి చచ్చిపోయింది అన్నారు. ఒక మనిషికి ఎంత బాధ ఉంటుంది? ఏముండదు. ఎందుకు చాలా బాధ ఉంటుంది? అయ్యో కాసేపు ఏడుస్తుంది అంతే. ఒక సంవత్సరం వచ్చిన తర్వాత పాలిచ్చి పెంచి ఆడించి ఉయ్యల్లో ఊపింది తల్లి, చచ్చిపోయాడు. ఆ సంవత్సరం అంతా తను ప్రేమించిన ప్రేమను జ్ఞాపకం చేసుకుని ఏడుతుంది. 10th క్లాస్ చదువుతున్నాడు, ఇప్పుడు చచ్చిపోయాడు. ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ. అయ్యో వాడు బాగా చదువుకుంటాడు అనుకున్నాను, మంచి ఉద్యోగం చేస్తాడు అనుకున్నాను, నన్ను పోషిస్తాడు అనుకున్నాను, వాడి మీద ప్రాణం అంతా పెట్టుకున్నాను అన్నాడు. ఎంత బాధ ఉంది. ఇప్పుడు పెళ్ళిడికి వచ్చిందండి, 24 సంవత్సరాల వయసు, సంబంధాలు చూస్తున్నారు, కొడుకు చచ్చిపోయాడు. తల్లి పరిస్థితి ఏంటి? తండ్రి పరిస్థితి ఏంటండి? అబ్బా, వాళ్ళు చాలా రోజులు ఏడుస్తారండి. వాళ్ళు చాలా రోజులు తన కొడుకును జ్ఞాపకం చేసుకుని, అయ్యా ఆ బిడ్డ ఉంటే ఇలా ఉంది కదా, అయ్యో ఆ కొడుకుంటే ఇలాంటి ఈ బట్టలు పొందాం కదా, లేకపోతే ఇవి ఇలాంటి మంచి అమ్మాయిని చూసి మన అబ్బాయి కూడా పెళ్లి చేద్దాం కదా, అయ్యో ఈ ఇల్లు కట్టుంటే మన అబ్బాయి ఇలా ఉంది కదా, ప్రతిరోజు తలుసుకుని ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు. పెళ్ళయిన తర్వాత చచ్చిపోతే వచ్చే దుఃఖం వేరు, కానీ యవ్వన కాలం వచ్చిన కొడుకు చచ్చిపోతే ఆ తల్లికి తండ్రికి ఎంత శోభ ఉందో అంతకు మించిన శోభ దైవజనులుగా మాకు ఉంటుంది. నిజం నిజం, మీరు గుర్తించాలి దీన్ని. ఒకవేళ నీ జీవితం పాడవుతుందంటే, ఒకవేళ నిన్ను కన్న తల్లిదండ్రులు ఒకవేళ ఏడుస్తారో లేదో కానీ మిమ్మల్ని రక్షించడానికి మోకరించి ఏడ్చి ప్రార్థన చేశారు. చూసారు దైవజనురాలు వాళ్ళ పిల్లల కోసం ఏడ్చిన దానికంటే రెట్టింపు ఏడుస్తారు సంఘం కోసం. హల్లెలూయా. రెట్టింపు ఏడిస్తారండి ఒక సేవకుడు సేవకురాలు. ఆ తల్లికి వచ్చే శోభ ఆ సంఘంలో ఒక వ్యక్తి పడిపోతే అనుకోండి, 20 సంవత్సరాల వయసు వచ్చిన కొడుకు చచ్చిపోతే ఎంత బాధ అని చెప్పానో ఆ బాధ ఆ దైవజనురాలకు ఉంటుంది. గుర్తించండి, ఇది ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఇది గుర్తించకపోతే మనం పాపంలో పడిపోతామండి, లోకంలో పడిపోతామండి, సంఘానికి దూరం అయిపోతామండి, సేవకులకు దూరం అయిపోతామండి. సంఘానికి ఎప్పుడు దూరం కాదు, సేవకులకి ఎప్పుడు దూరం కాదు. ఆ సేవకులు ఎంత కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే నిన్ను రక్షించుకున్నారో తెలుసా? గర్భం లేదని అనేకలు అవమానపడితే తల్లి ఎంత ఏడుసిందంటారు. ఏడ్చి 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 అవమానాలు పొంది దేవుడి దగ్గరికి వచ్చి ఏడితే గర్భం ఇచ్చాడు. అబ్బా ప్రభా, ఇప్పుడు నాకు 40-30 సంవత్సరాలు వచ్చింది, వివాహం అయ్యి అందరూ తిట్టారు, అందరూ మనకు గుడ్డలు అన్నారు ప్రభా నన్ను, కానీ నాకు ఏమిచ్చా? ఆ తల్లికి 20 సంవత్సరాలు వచ్చింది, 24 సంవత్సరాల కొడుకు చచ్చిపోయాడు. ఏంటి పరిస్థితి తల్లికి? ఏంటండి ఆ తండ్రి పరిస్థితి? అయ్యో దేవుడు నన్ను అన్యాయం చేశాడు అంటవా? దేవుడు నన్ను అన్యాయం చేశాడండి. ఇన్ని రోజుల తర్వాత తెరవబడిన ఈ గర్భము ఈరోజు ఏమైంది? చేతికి అందొచ్చిన కొడుకు అంత భయంకరమైన ఏడుపు వాళ్ళు ఏడిచారో అంత ఏడుపు సేవా జీవితంలో దైవజనులకు ఉంటుందండి. హల్లెలూయా. ఆ క్షోభ నీ సంఘములో ఉన్న నీ దైవజనులకి రాకుండానట్లుగా నీ జీవితాన్ని కాపాడుకో. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు సంఘంలో అలా కనిపిస్తే, ఆ రోజు పుట్టినప్పుడు తల్లి ఎంత ఆనందించిందో ఏమండి, మళ్ళీ మనం సంఘం ఎత్తబడే వరకు ఆ తల్లి తండ్రి నీ కొరకు అలాగే ఆనందించినట్లుగా నీ సంఘంలో నువ్వు వర్ధిల్లాలి. ఆమె వర్ధిల్లాలి. ఎందుకంటే లోకం నుంచి నిన్ను రక్షించుకున్నారు, రక్షించుకోవడానికి వాళ్ళు పడ్డ శ్రమ,
వాళ్ళు ఏడ్చిన ఏడుపు. మీకు విషయం చెప్తాను, నీకు ఏది చేయాలన్నా చేస్తున్నావు, నా వల్ల కావట్లేదండి అంటున్నావు. నీకు ఏది తినాలనిపించినా తినగలుగుతున్నావు, నువ్వేది ధరించాలన్నా ధరించగలుగుతున్నావు. కానీ నీ కొరకు రక్షించడానికి వచ్చిన వీళ్ళకి లేదది. తినాలనుకున్నది వాళ్ళు తినలేరు, కట్టుకోవాలన్న వస్త్రం వాళ్ళు కట్టుకోలేరు, నేను ఇది చెయ్యాలి అనుకున్న వారు చేయలేరు. నువ్వు అనుకుంటే చేసేస్తావు, ప్రభు క్షమించి అన్నావు, రెండో ఆదివారం దేవుడి సన్నిధిలోకి వచ్చి వస్తే. కానీ ఇక్కడ నిలవబడటానికి దేవుడిచ్చిన ఈ యోగ్యతను బట్టి వాడు తన జీవితాన్ని పాడు చేసుకోకుండా దేవుడి దగ్గర ప్రతిరోజు తనకున్న ఆశలన్నీ చంపుకొని బ్రతికేవారి దైవజనం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇవన్నీ చంపుకుని ఒక మనిషి బ్రతుకుతున్నాడంటే వీళ్ళనండి నీ ఆత్మీయ తల్లిదండ్రి, దేవుడు ఏర్పరచబడిన తల్లిదండ్రులు వీళ్ళు. దేవుడికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన తల్లి, ఆత్మ సంబంధమైన తండ్రి, భౌతికమైన తల్లిదండ్రులు. లోకంలో పడి నువ్వు బాధపడతా ఉంటే ఆ తల్లి ఎంత ఏడ్చిందో అలాగే ఈ తల్లిదండ్రులు కూడా అలాగే ఏడుస్తారు. హల్లెలూయా. తన ఇంటి వారిని బాగుగా ఏలువాడే ఉండాలి. ఈ మాట ఆలకాదు మీకు. ఈ దేవుడు ఇచ్చిన ఈ అనుభవంలోనికి నువ్వు రావాలంటే ఇక్కడ ఏం రాశాడండి దేవుడు? మంచి బుద్ధి కలిగిన వాడే ఉండాలి, నిందారహితుడు ఏకపత్ని పురుషుడే ఉండాలి. ఏమండి అంటే త్రాగుడు, వ్యభిచారపు ఇలాంటి అలవాట్లు ఏమీ లేని వాడే ఉండగలగాలి. తాను ఇల్లుని కాపాడుకోరు. అంటే తన సంఘం కొరకు మాట్లాడుతున్న మాట ఇది. కిందకెళ్ళి చదువుతాలి, 5వ వచనం చదవరా ఒకసారి. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుడి సంఘమును ఎలాగా దేని విషయం చెప్తా ఉన్నాడు దేవుడు? తన ఇంటి వారిని, తన పిల్లలను సరిగ్గా పరిపాలించలేకపోతే సంఘాన్ని ఎలా పరిపాలిస్తావు? ఇదే మరి రెండంచులు వాడి కలిగిన ఖడ్గము 2 తీర్పులు వచ్చేదంటే ఇదే. దేవుడికి స్తోత్రం. అంటే ముందు నీ ఇంట్లో ఏముండాలి? అప్పుడు చెప్పండి, నీ పిల్లలను నువ్వు పరిపాలించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఇంటిని పరిపాలించే విషయంలో, నీ కుటుంబాన్ని పరిపాలన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండగలిగినప్పుడు నువ్వు సంఘాన్ని కూడా జాగ్రత్తగా పాటించగలవు, పరిపాలించగలవు, నడిపించగలవు అని దేవుడికి ఒక నమ్మకాన్ని బట్టి అంటున్నాడు. దేవుడి సంఘాన్ని కూడా నువ్వు నడిపించగలవు. స్తోత్రం చెప్పి చెప్పండి కదా. హల్లెలూయా. ఈ ఎర్రహద్దులు ఒక వ్యక్తికి కావాలి. ఈ ఎర్రహద్దులు దేన్ని బట్టి వస్తుంటే బలాన్ని, చదువుని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేచనను బట్టి వచ్చేది కాదంటే కాదు. దేవుడి మీద ఆనుకుని ఒక వ్యక్తి బ్రతికితే వచ్చేదివే. దేవుడి కొరకు, సేవ కొరకు, సంఘము కొరకు, ఆత్మల సంపాదన కొరకు ఒక వ్యక్తి బ్రతికితే వచ్చి వరాలియే. ఇవి ఒక వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు కోరుకుని పిలుస్తాడంతే. ఇవి కావాలి. ఒక వ్యక్తి జీవితంలో ఇవి ఉన్నప్పుడే దేవుడు పిలిచి, ఇదిగో నీ ఇంటిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకున్నావు, నీ బిడ్డలు నువ్వు జాగ్రత్తగా కాపాడుకుని బాధ్యత కలిగి ఉన్నావు. చూసావు అంటే సంఘాన్ని కూడా పరిపాలించి కాపాడుకునే విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటావు. నేను నమ్మి ఉన్నాను కాబట్టి ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. అంటే దేవుడు ఈ బాధ్యతను మనకు అప్పగించడానికి కారణం ఏంటయ్యా అంటే నీ ఇంటిని నువ్వు జాగ్రత్తగా పరిపాలించే నాయకుడిగా, ముందు నాయకురాలుగా మీరు ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఉన్నారా? ఉండగలుగుతున్నామండి? నీ ఇంటిని నువ్వు జాగ్రత్తగా ఏమంటాం దాన్ని? కాదండి, కాపాడుకోవటం. నీ బిడ్డలను కాపాడుకునే విషయంలో, భార్యతో సమాధానం కలిగే విషయంలో, భర్తతో సమాధానం కలిగే విషయంలో నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉన్నామంటే ఇక్కడ చెప్పబడిన మాటలు నువ్వు చాలా లోకంలో కూడా చాలా జాగ్రత్తగా బతకగలవు. దేవుడు అంటున్నాడు, ఇది అలాగ నువ్వు జీవించావంటే నీ కుటుంబ విషయంలో ఇంత జాగ్రత్త తీసుకుంటే ఎవరింటిలో నువ్వు జాగ్రత్త, దేవుని సంఘములో కూడా నువ్వు జాగ్రత్త కలిగి ఉండగలవని నిన్ను యోగ్యునిగా దేవుడు ఎంచాడు. స్తోత్రం చెప్పాలి. ఇది కావాలి దేవుడికి యోగ్యత. ఇదేనండి. ఒక వారం వచ్చి 2వ వారం వెళ్ళి ప్రభు నా వాళ్ళకి అది కార్యం జరగలేదు మానేస్తే దేవుడు యోగ్యతను. కానీ జరిగినా జరగకపోయినా వెళ్ళారు, ఏడ్చారు, ప్రార్థించారు, కన్నీరు విడిచారు. అయ్యో 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 అని ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా 10 సంవత్సరం వస్తున్నానే, కన్నీరు విడుతున్నానే, ప్రార్థన చేస్తున్నానే, ఆయన గర్భఫలం లేదయ్యా. ఏడ్చి ప్రార్థన చేసి వాగ్దానం పట్టుకుని ఇంటికి వెళ్ళి తర్వాత ఏం చేసిందండి? తన గర్భఫలమును ఇవ్వలేదని మానేసిందండి. వచ్చింది
ఏడ్చింది సన్నిధిలో పడి, ప్రభా 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 అని ఏడుస్తూ ప్రార్థిస్తే ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన దానికి, ఇచ్చిన మాటకు కట్టుబడి దేవునికి ఏం చేసింది? తన బిడ్డను అప్పగించుకుంది. నువ్వు నీ జీవితంలో దేవుడు చేయాలన్న కార్యం జరిగినప్పుడు నువ్వు దేవుడికి ఇలాగే అప్పగింపబడాలి. అప్పగింపబడలేకపోతున్నారండి ఈరోజు ఒక మనిషి. ఏం చేయలేకపోతున్నాం? దేవుడికి తాను అప్పగించుకోలేకపోతున్నాడు. ఏ విషయంలో? పాపం విషయంలో, శాపం విషయంలో, ఒక మనిషి చేసే తప్పు విషయంలో, ఒక మనిషి ఈ భూమి మీద బ్రతికే విషయంలో తాను దేవుడికి అప్పగించుకోలేకపోతున్నాడు. నా వల్ల కాదు అని మాత్రమే దేవుడికి ఒక మనిషి దూరం అయిపోతుంది. అందుకే ఈరోజు పరిశుద్ధుడైన దేవుడు, నిజమైన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభుని జనులకు, అనేకులకు తెలిసిన ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించకపోవడానికి కారణం ఇదే కారణం. ఈ కారణమే ఏం చేసిందండి? యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించకుండా చేస్తూ ఉంది. నేను అంటాను, యేసయ్య నిజమైన దేవుడు అని అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అదే పేతురు గారు కూడా అంటాడు, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు, దేవుడికి స్తోత్రం. అప్పు అందరికీ తెలుసు, కానీ ఆయన దేవుడని ఏ నోట నుంచి ఒప్పుకోలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? ఒప్పుకుంటే తాను చాలా జాగ్రత్తగా, చాలా పవిత్రంగా, చాలా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. కాపాడుకోలేకే యేసయ్యను అంగీకరించలేకపోతున్నాను. స్తోత్రం చెప్పాలి. కూడా అంగీకరించలేకపోతున్నానండి. యేసు నిజమైన దేవుడు ఒప్పుకోలేకపోతున్నాను. ఒప్పుకో, నీ బ్రతుకు నా దేవుడు మారుస్తాడు. స్తోత్రం చెప్పాలి. ఒప్పుకో, నీ జీవితాన్ని నా యేసయ్య మారుస్తాడు. పరలోకపు తండ్రి ఈయనండి, అడిగితే ఇచ్చివాడండి, దీవెనకరంగా నా కుటుంబాన్ని కాచువాడండి అని నువ్వు నమ్మగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే లోకంలో ఉన్న ఆశలను ఇంకా మనము వదల పెట్టలేకపోతున్నాం. దేన్నండి? లోకములో ఉన్న వాటిని వదలలేక ఈరోజు చాలా మంది జీవితాలు యేసయ్యకి దూరంగానే బ్రతుకుతున్నారు. చెప్పండి, చాలా జీవితాలు. ఇది యవన కాలంలో అంటే నా బిడ్డలు చిన్న వయసులో దేవుడు అంగీకరించి నాలో ఉన్న ప్రతి పాపాన్ని ప్రతిరోజు నిన్ను చంపుకుంటున్న వాక్యం ద్వారా చంపుకోవాలి. చంపుకోకుండా మనం దేవుడి రాజ్యానికి ఎత్తపడలేము. ఏం చేయకుండా మన ఆశలను, కోరికలను, ప్రతిదానిని మనం యేసయ్య ఎదుట చంపుకోవాలని ఏం చేయాలి? అర్పణగా అర్పించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలని? అర్పింపబడాలి. అలా అర్పించబడిన నీ జీవితాన్ని నా దేవుడు ఏం చేస్తాడు? తన పనివాడిగా తీసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. తన పనివాడిగా చేస్తాడు. తన పనిలో నిన్ను వాడుకుంటాడు. అలా వాడుకోవటానికి దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడంతే. ఆమె చెప్పండి. ఇప్పుడు చెప్పు, పిలిచిన వాడు ఎవరు? కొంతమంది చెప్పారు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నమ్ముతున్నావా? నిజంగా చెప్పండి, హృదయపూర్వకంగా ఈ మాట అన్నావా? మనం పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మరి ఎందుకు బాధ వస్తే వెళ్ళిపోతున్నాం? ఎందుకండి కష్టం వస్తే వెళ్ళిపోతున్నాం? ఎందుకంటే శ్రమ వస్తే వెళ్ళిపోతున్నాం? ఎందుకంటే బాధ వస్తే వెళ్ళిపోతున్నాం? ఎందుకంటే నీ జీవితంలో అనుకున్నది రాకపోతే వెళ్ళిపోతున్నావు కదా? ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఎందుకు వదిలేస్తున్నావు సంఘాన్ని? ఎందుకు వదిలేస్తున్నావు సేవకుల్ని? ఎందుకు మర్చిపోతున్నావు యేసుక్రీస్తు ప్రభుని? ఎందుకు తెలుసా? ఎందుకంటారు? ఎందుకమ్మా? ఎందుకు వెళ్ళిపోతున్నావు? దేవుడు ఇవ్వలేదనా? మరి మాట అన్నావు, పిలిచిన వాడు నమ్మదగినాడు. ఊహించిన దానికంటే అధికమైన అంటే చెప్పగలుగుతున్నాం కానీ వాటిని మనము అనుభవించలేకపోతున్నాం. అనుభవించాలి. ఏం చేయాలి? అనుభవించాలి. చెప్పటం కాదండి, చెప్పిన వాక్యానికి కట్టుబడి, చెప్పండి, కట్టుబడి బ్రతకాలి. అలా బ్రతికి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇంకా ఇప్పుడు నీ సేవా జీవితంలో దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను బట్టి, నీ కుటుంబం పట్ల ఉన్న ఆ ప్రణాళికను బట్టి దేవుడు నిన్ను వాడుకోవాలని ఉద్దేశించి ఈరోజు ఈ స్థలంలో నిలబడటానికి ఆయన కృప చూపాడు. స్తోత్రం చెప్పండి. మరి దేవుడు చెప్పిన ఈ మాటలను మనం జాగ్రత్త. ఎంతమందికి బాధ అనిపించిందో ఇక్కడ? అనిపించిందా లేదండి? అనిపించింది అన్న వాళ్ళు మీ కుడి చేయని చెప్పేసాను కూడా. బాధ కాదయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటానన్న వాళ్ళు ఇప్పుడు చేయి చూపించండి. నేను కూడా చూపించానండి. ఎందుకంటే నేను కూడా
ప్రతిరోజు నన్ను నేనేం చేయాలా? మార్చుకోవాలి. ఏ విషయంలో మార్చుకోవాలి? మార్చగారు మార్చుకున్నారా? సేవకు అన్నారు కదా, మార్చుకున్నారు కాబట్టి అక్కడ నిలబడరు కదా, మేము ఇక్కడ కూర్చోండి అంటే ఇక్కడున్న నా జీవితం కూడా ప్రతిరోజు నన్ను నేనేం చేయాలా? అబ్బో, ప్రతిరోజు నన్ను నేను నాలో ఏ లోపం తప్పు రాకుండా ఉన్నానా దేవుడు వదిలేస్తాడు, ఉన్నానా దేవుడు కత్తిస్తాడు. అది లేకుండా ప్రతిరోజు నాయన ఈరోజు నా మాట వల్ల ఎవరికి బాధ కలిగిందో, నా చూపు వల్ల ఎవరికి బాధ కలిగిందో తండ్రి, నా మాట నా చేతి పనుల వల్ల నీకెంత బాధ కలిగిందో అని రోజు దేవుడి దగ్గర ఏడుస్తాను. ఏడవాలి. లేదండి అయ్యగారు మీరు బాప్తీసం ఇచ్చినప్పుడే పాపాన ఆలయములను వదిలేశాను నేను, మళ్ళీ పాపం అంటే కష్టం అంటాం. పాపాన్ని రేవులో వదిలి పెట్టింది సరిపోదండి, పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎదురు ప్రతిరోజు వదలాలి, ప్రతిరోజు వదలాలి. ఏంటండి వద్దులేం కాబట్టి రక్షణ ఇచ్చారు. రక్షణ ఇచ్చిన నీవు ప్రభు కొరకు ఏం చేయబడాలి చెప్పాలండి? నిందారహితుడే జీవించాలి. స్తోత్రం చెప్పాలి. ఎటువంటి నింద నీ మీద లేకుండానట్లుగా బ్రతకాలంటున్నాడు. అలా బ్రతకటానికి దేవుడి దగ్గర మనం ప్రతిరోజు వీకెండ్ పాస్టర్ గారు ఇంటిగానే ఉన్నారు, మేము ఎక్కడికి వెళ్ళాలి? చూసారా తక్కువ అంటే అక్కడ వచ్చిందండి. పనికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, వ్యాపారాలకు వెళ్ళాలి, అలసిపోతాం. వీకెండ్ సార్ ఇంటి దగ్గర ఉంటారు, 2 వాక్యాలు చెప్పేస్తారు, సండే మీకు 12:30 అయిపోతారు, కొంపకి వెళ్ళిపోతారు మీరు. మరి మేము ఈరోజు ఒక్కరోజు సెలవు దొరికింది అనుకుంటే మధ్యాహ్నం దాకా వాడేసుకున్నారు పాస్టర్ గారు. మీరు సరే ఇప్పుడైనా మందిరం నుంచి వెళ్తా 1 కేజీ చికెన్ కొనుక్కుని హ్యాపీగా బిర్యానీ వండుకుని పూట అంతా గడిపేసి మళ్ళీ రేపు నుంచి మా బతుకు మామూలే కదా. ఇంక మాకు టైం ఎక్కడుంది? దేనికి? దేవుడి దగ్గర నేను నువ్వు సరి చేసుకోవటానికి. దేనికి? దేవుడి దగ్గర మనం ఏం చేసుకోవటానికి? సరి చేసుకోవటానికి ఏం లేదు. ఇప్పుడు అంటే నీకు నాకును సమయము. ఎంత సమయం లేకపోయినా దేవుడికి సమయం ఇచ్చేవాడే ధన్యుడు. స్తోత్రం చెప్పండి. ఎంత నీకు సమయం లేకపోయినా సమయాన్ని ఏం చేయాలా? అలసిపోయానండి పడుకుంటానంటే కుదరదు. అబ్బాయి లేదండి వారం అంతా ప్రార్థన చేశాను కదండి యేసుప్రభు వారు, ఈ ఒక్క పూట పడుకుంటా సార్ క్షమించండి సార్ అంటే కుదరదండి. అబ్బో వారం అంతా ప్రార్థన చేసి కట్టే వారం అంతా దేవుడు కాపాడాడు. ఇక ప్రార్థన చెబుతారు రేపు ఏమవుతాం బాబాయ్? ఏమైపోతాము చెప్పండి? నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము. అన్ని సమకూర్చుకుని హ్యాపీగా ఉంటే దేవుడు వచ్చాడు రాయ్. ఈ రాత్రి నీ ప్రాణమును నేను ఇవన్నీ సంపాదించుకున్నదంటే ఏం చేయనండి బాబు. మా పిల్లలు కానీ అప్పగించేదాకా నన్ను ఇస్తాడంటే సమయం దేవుడు మనకి. సార్ ఈ రాత్రికి అన్నారు కాబట్టి ఇంకొక రాత్రి పెంచండి, రేపు లోగా మా పిల్లల్ని పిలిపించేసి ఆస్తుపత్రులన్నీ పనిచేసేసి కనీసం సంపాదించిందని అప్పగించేసి వచ్చేస్తాం. ఏం చేస్తాం? కనీసం ఇవి సంపాదించిన వాటినన్నా మా బిడ్డలకు అప్పగించేసి ఒరే బాబా దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? తీసుకెళ్ళిపోతున్నాడు రా, వెళ్ళిపోతున్నాను నేను త్వరలో. ఎక్కడికి? దేవుడు తీసుకెళ్ళిపోతున్నాను అన్నాడు కాబట్టి ఇదిగో ఆస్తులు వీలునామాలు రాస్తున్నాను. ఏమి రాస్తున్నావు? ఆస్తులు వీలునామాలు రాసి అన్ని రాసేసి అన్ని పంచి పెట్టుకున్నాను సంతకం. ఏమైంది? ఒరే బాబు ఏమైంది? ఇప్పుడు ఈ కాగితాలు ఏం చేసుకుంటారు బాబు? ఈ ఆస్తి ఎవరికి పోయింది? ఎక్కడికి పోయిందండి? అయ్యయ్యో ఎవరు అనుభవించలేదండి? ఈడు అనుభవించలేదు, వాడు కడుపున బిడ్డలు కూడా. నీ వల్ల ఏ ఉపయోగం లేదు, నాలుగు తిడుతున్నారు. ఇక్కడేమో దేవుడు ఏమంటున్నాడంటే కాబట్టి దేవుడు తీసుకెళ్ళిపోతున్నాను అన్నాడంటే ఇక నువ్వు ఈ భూమి మీద ఉన్న ఆశలన్నీ చంపుకుని బ్రతకాలి. ఇప్పుడు వచ్చి దేవుడు నేను తీసుకెళ్ళిపోతాను మహేష్ అని అనుకో, చెప్పబ్బా వచ్చేస్తాను. కానీ వెళ్ళిపోయేటప్పుడు చిన్న ఏంటి నాకుందండి, మాకు ఉండవేంటి? మాకుంది ఏంటి? చిన్న కోరిక అండి. ఎందుకంటే ఆఖరిసారిగా నువ్వు చచ్చిపోతున్నావు కదా, నీ గురి తీయబడతా ఉంది. నీ చివరి కోరిక ఏంటి? మంచి ఫుడ్ కావాలా ఏమండి? లేకపోతే మంచి వస్త్రం కావాలా? లేకపోతే నువ్వు ఎవరినన్నా చూడాలనుకుంటున్నావా అని అడుగుతారు. ఎక్కడ? దేవుడు మనకి ఈ అవకాశాలు మార్పు ఇవ్వలేదు. స్తోత్రం చెప్పండి. ఈ అవకాశాలు మార్పు ఇవ్వలేదు. బాబు వచ్చేసాను
అప్పుడు నీకేం కావాలా? గంట ఉంటా, నీ గంటలు నీకేం కావాలి కోరుకొని అంటాడా? ఆ అవకాశం మనకు లేదండి. ఈ భూమి మీద భౌతికమైన తీర్పు ఉందేమో కానీ ఆత్మ సంబంధమైన తీర్పు తీర్చే సమయంలో దేవుడు ఈ మన్ని మధ్యగా వస్తే అది లేదు. ప్రభా ఒక్క గంట సమయం, ఏ గంట లేదు పెంట లేదు, మొత్తం ఏం చేయాలా? సక్క పెట్టేసుకుని సంకల పెట్టేసుకుని ప్రభుతో పాటు ఎవరండి? అందరూ వెళ్ళిపోతామంటండి. నేను ప్రభు దగ్గరికి వెళ్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక నేను కూడా ఎత్తలేకపోతున్నాను, నాలో ఏ లోపం ఉంటుందో. ఏమండి, మనిషిలో లోపాన్ని సరిచేయడానికి లోపం లేని వాడికి భూమి మీదకి వచ్చాడు. నీలో లోపం ఉంది, నాలో లోపం ఉంది. ఆ లోపాన్ని సరి చేసుకుంటే అంతా హ్యాపీ, ఎప్పుడు హ్యాపీ, సంతోషం. ఈరోజు నేను చెప్తున్నాను, నా కుటుంబం హ్యాపీ. స్తోత్రం చెప్పండి. హ్యాపీగా నేను బ్రతకగలుగుతున్నాను. ఈరోజు నాకు దేనికి భయం లేదు, దేనికి భయపడట్లేదు. అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది అని దేవుడి దగ్గర చెబితే చెప్పండి ఏమవుతుంది? తెల్లారేసరికి పరిగెట్టుకుని వచ్చేస్తున్నారు, దూతలు వచ్చినట్టు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. పరిగెట్టుకుని వచ్చేసి ఏం చేస్తారు? సమస్యకి ఎదురు నిలవబడుతున్నారు. అయ్యా మేము ఉన్నాం. నీవే కృపాధారము త్రియేక దేవా, క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బల